ప్రభువైన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన అత్యున్నతమైన మహిమగల నామంలో అందరికీ ప్రైజ్ ద లార్డ్. ఈరోజు దేవుని వాక్యము సమయోచితముగా పలుకబడిన మాట చిత్రమైన వెండి పళ్ళెంలో ఉంచబడిన బంగారు పండ్ల వంటిది. సామెతల గ్రంథము 25వ అధ్యాయము 11వ వచనం. అవునండి, ఇక్కడ పరిశుద్ధ గ్రంథంలో రాయబడిన మాట అర్థం ఏమిటంటే, మనం సమయోచితంగా మాట్లాడితే మన మాటకు ఎంతో విలువ ఉంటుంది అని అర్థం. చాలాసార్లు అనవసరంగా మాట్లాడి అనేకమైన సమస్యలు కొని తెచ్చుకుంటూ ఉంటాం. కనుక ప్రభువు నమ్మిన బిడలంగా మన మాటలు సమయోచితంగా ఉండాలి, వీలైనంత కొద్దిగా ఉండాలి. అంతేకాదు జ్ఞానముగా కృపాసహితంగా ఉప్పు వేసినట్టు మన సంభాషణ ఉండాలన్నది ప్రభు యొక్క ఉద్దేశం. కనుక ప్రభువుని అడుగుదాం, అయ్యా సమయోచితంగా మాట్లాడడం మాకు నేర్పించయ్యా. అంతేకాదు ఉప్పు వేసినట్టు కృపాసహితంగా మా సంభాషణ ఉండడానికి సహాయం చేయండి అని ప్రభువుని అడిగితే ప్రభు మనకు సహాయం చేస్తాడు. దేవుడి మాటలు దీవించునుగాక. ఆమేన్.